హలో అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈ చిన్ని షార్ట్ వీడియోలో చాక్లెట్ కేక్ అయితే మేక్ చేస్తున్నాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ అనమాట. ఈ కేక్‌ని ఎలా మేక్ చేయాలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. వాటిని చక్కగా ఫాలో అయిపోతే మీరు కూడా ఇంట్లో చాక్లెట్ కేక్‌ని ఈజీగా హెల్తీ వేలో మేక్ చేసుకోవచ్చు. సో, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి షుగర్ పౌడర్, అందులోనే కర్డ్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్నది ఎగ్‌లెస్ కేక్ కాబట్టి ఇందులో కర్డ్ అయితే యూజ్ చేస్తున్నాము. ఆ కర్డ్ ప్లేస్‌లో మీరు ఎగ్స్ అయితే తీసుకోవచ్చనమాట. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 2 ఎగ్స్ ఆర్ 3 ఎగ్స్ అనేది తీసుకోవాలి. సో, ఇప్పుడు నేనైతే ఆహ్, ఎగ్‌లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి అందుకని నేను కర్డ్ అయితే తీసుకున్నాను. ఇది బాగా బీటర్‌తో మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండిటిని వేసుకొని వెనిలా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా వీటినైతే మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏది కూడా ఉండలు కట్టకూడదు. అలాగే ఒకే డైరెక్షన్‌లో వీటినైతే మనము మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ప్లేస్‌లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటినంతా మంచిగా మిక్స్ చేసేసుకొని నేను తీసుకున్నది గోధుమ పిండి. ఇదే ప్లేస్‌లో మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిని 2 బ్యాచెస్‌గా నేను వేసేసి మంచిగా వీటినైతే మిక్స్ చేశానండి. చెప్పాను కదా! మిక్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకే వేలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్‌ని అయితే తీసుకున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం మిక్స్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు దీన్ని కొంచెం లూజ్ చేసుకోవడానికి ఇందులో ఈ బ్యాటర్‌లో మనము మిల్క్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు బ్యాటర్ అర్థమైపోతుందండి. మనకి కొంచెం రిబ్బన్ ఫ్లోయీ కన్సిస్టెన్సీ అయితే రావాలి. చూస్తారు కదా! ఈ విధంగా అలా వచ్చే వరకు మీకు ఎంతైతే మిల్క్ పడుతుందో అంత మిల్క్‌ని అయితే వేసుకోండి. ముందుగానే బేకింగ్ ట్రేని ఆయిల్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకొని బేకింగ్ పేపర్‌ని అయితే వేస్తున్నాను. ఈ బేకింగ్ పేపర్ లేకపోతే మనము పొడి పిండి, మైదా పిండి కానీ గోధుమ పిండితో డస్టింగ్ అయితే చేసుకున్న చాలా మంచిగానే వస్తుందనమాట. సో, నా దగ్గర బేకింగ్ పేపర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నేనైతే బేకింగ్ పేపర్‌ని అయితే ఇలా సెట్ చేస్తున్నాను. సైడ్స్‌ని కూడా బేకింగ్ పేపర్‌ని అయితే సెట్ చేస్తున్నాను. లేని వారు గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ కొంచెం ఆయిల్‌ని మనం స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన పొడి పిండి జల్లుకుంటే మనకి కేక్ అనేది కూడా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ చాక్లెట్ కేక్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 సార్లు మంచిగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగానే స్టవ్ మీద పాన్ పెట్టి దాంట్లో ఇసుక వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్నాము. దాంట్లో కేక్ అయితే పెట్టామన్నమాట. దాన్ని మూత పెట్టేసి ఒక 35 to 45 మినిట్స్ వరకు దీన్ని మంచిగా కుక్ చేయాలండి. కుక్ చేసిన తర్వాత మనం చాకు పెట్టి దించితే మనకి చాక్కి ఏమీ అంటుకోకూడదనమాట. అలా వస్తే మంచిగా కుక్ అయిననమాట. సో, దీనిపైన మేము డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో చాక్లెట్‌ని మంచిగా కరిగించుకుని దాని పైన వేసామన్నమాట. ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే టేస్ట్ చూపించండి. మరొక వీడియోతో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్